హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు మోనికా. వచ్చేసి ఎవరైనా నన్ను ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఐ మేక్ బ్యూటీ లైఫ్ స్టైల్ కాంటెంట్ అండ్ ఎవరికైనా నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. దాంతోపాటు డోంట్ ఫర్గెట్ టు హైప్ మై వీడియో సో దట్ కొత్త వాళ్ళకి కనిపిస్తుంది. అండ్ ఇది వచ్చేసి సేమ్ డే నేను డైలీ వ్లాగ్స్ చేస్తున్నాను కదా, సో ముందు రోజు వ్లాగ్ నెక్స్ట్ డే మార్నింగ్ ఎడిట్ చేస్తున్నాను అనమాట. అది నాకు చాలా కష్టంగా ఉంది. అండ్ మమ్మీ వాళ్ళు నిన్న వచ్చినుండే కదా, వాళ్ళు వెళ్ళిపోతున్నారు. సో ఈశాన్ నేను కూడా వెళ్తా అని గొడవ చేస్తున్నాడు అనమాట. వీడు మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తే ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు చెప్పిన మాట అస్సలు వినడు. వీడు ఫుల్ లాడనమాట. వాళ్ళేమో వీడికి కొంచెం గట్టిగా చెప్పకుండా ఆపేస్తారనమాట. సో వీడు అక్కడికి వెళ్ళడమే నాకు నచ్చినట్టు చేసుకుంటా అన్న కాన్సెప్ట్తో పోదామని అనుకుంటాడు. సో అది చాలా ప్రాబ్లం అవుతుంది. బట్ స్టిల్ ఇంకా ఒక 2 రోజుల కన్నా పోయి వస్తా అని చెప్పేసి పోయిండు. ఇది కూడా నేను పోతా అన్నది, కానీ దీనికి తెలుసు లాస్ట్కి ఓకే మా అమ్మ ఎక్కడ ఉంటే అక్కడే ఉండాలి, లేకపోతే పాలు దొరకవు అని. సో అందుకే ఇది ఉండిపోయింది. చక్రి యాక్చువల్లీ పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ తీసుకొచ్చింది బయట నుంచి. సో మమ్మీ వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేసేసి వెళ్ళిపోయినారు అనమాట. ఆ తర్వాత నేను నిన్నటి కేక్ నేను జస్ట్ ఒక స్పూన్ ఫుల్ తినేసి లేట్ అవుతుందని చెప్పేసి వెళ్ళిపోయినాను కదా. సో అది ఇప్పుడు తింటున్నా. ఇది షుగర్ ఫ్రీ మైదా ఫ్రీ కేక్. సో ఐ రియలీ లైక్ ముందు రోజు కట్ చేసిన కేక్ నెక్స్ట్ డే తినడం, ముందు రోజు తెచ్చిన బిర్యానీ నెక్స్ట్ డే తినడం నాకు చాలా ఇష్టం. నాలాగా మీలో ఎవరైనా ఉన్నారా చెప్పండి. there is something about that leftover cake and leftover biryani. సో అది చేస్తున్నాను అనమాట. అండ్ ఐఎమ్ ట్రూలీ నాకు చాక్లెట్ కేక్ నచ్చుతుంది. వేరేవన్నీ ఏదో ఓకే తినాలని తింటా. నాకు యాక్చువల్లీ కేక్ చాలా ఇష్టం కంపారిటివ్లీ. చాక్లెట్స్ ఇష్టము చాలా, ఆ తర్వాత కేక్ ఇష్టం. సో నేను ఇక్కడ లంచ్కి ప్రిపేర్ అవుతున్నాను అనమాట. సో లంచ్కి నేను వెరీ సింపుల్ దొండకాయ ఫ్రై చేస్తున్నా. అండ్ మా ఇంట్లో ఇప్పుడు ఏదో ఒకటి ఉంటుంది అనమాట, ఐదర్ పప్పు ఆర్ చారు ఉంటుంది. పప్పుచారు అయితే నేను ఒక 3 డేస్కి ఒకటేసారి చేసేసి డిఫరెంట్ కంటైనర్స్లో పెట్టి ఎయిర్ ఫ్రై చేసి స్టోర్ చేసేస్తా ఫ్రిడ్జ్లో. సో అది ఎప్పుడు కావాలంటే ఏ రోజుదే ఆ రోజు తీసుకొని హీట్ చేసుకొని తినేస్తాం అనమాట. ఫ్రైస్ కూడా కొన్నిసార్లు ఒక 2 డేస్కి చేసి పెడతా. లేదు అంటే ఇప్పుడు చేసిన ఒక 2 డేస్కి వస్తుంది. మేము యూజువలీ 1/2 kg వెజిటబుల్ తీసుకొచ్చి చేస్తాము. సో అది మాకు ఒక 2 డేస్ రావాలన్నమాట. ఐ డోంట్ నో ఇఫ్ ఐఎమ్ మేకింగ్ సెన్స్, బట్ సో నేను ఇక్కడ దొండకాయ ఫ్రై చేస్తున్నాను. అండ్ నేను ఉల్లిగడ్డలు అవి ఇవి ఏమి వేయకుండా ఇట్లా చేస్తాను అనమాట. దొండకాయ ఫ్రై పొడుగ్గా కట్ చేయను. చక్రి అవి పురుగుల్లాగా ఉంటాయి, గొంగల్ పురుగుల్లాగా అనిపిస్తున్నాయి అని తినడం అనమాట ఇదోటి మధ్యలో. అండ్ ఇక్కడ నిలియాకి ఎగ్ బాయిల్ చేస్తున్నాము. అండ్ ఇది అన్నం అండ్ పప్పు కలిపి నిలియాకి నానబెట్టింది అనమాట కిచిడీ లాగా చేయడానికి. అండ్ ఇక్కడ నేను వైటమిన్ డి సప్లిమెంట్స్ చూపిస్తున్నాను. అమ్మో నాకు వైటమిన్ డి సప్లిమెంట్స్ తీసుకోవాలి లేకపోతే కష్టమవుతుంది అని చెప్తే నేను సీరియస్గా తీసుకోలే. కానీ వైటమిన్ డి ఒకసారి చెక్ చేయించుకోండి. లెవెల్స్ లో ఉంటే మాత్రం ఖచ్చితంగా తీసుకోండి. యాక్చువల్లీ అందరికీ లోనే ఉంటాయంట, ఎందుకంటే మనం పెద్దగా ఎండలు తిరగం కదా. సో అండ్ ఇక్కడ నేను కొంచెం సాలడ్, మీరు చెప్పండి మీరు ఎవరైనా ఇట్లా ఉంటారా అని. ఒకవేళ నేను ఇంట్లో ఉంటే నేను ఖచ్చితంగా చక్రికి ఇలా ప్లేట్లో పెట్టి పిలుస్తాను అనమాట. అన్లెస్ గొడవ అయితే అక్కడ వాడేస్తా ఫుడ్, అట్లా పెట్టుకపో అన్నట్టు. లేదు అంత టాకింగ్ టర్మ్స్లో ఉంటే ఖచ్చితంగా నేనే వడ్డిస్తా. సో చక్రికి పర్మనెంట్గా వర్క్ ఫ్రమ్ హోమే కాబట్టి ఆయన ఆఫీస్కి వెళ్ళారు అసలు. సో ఇంట్లోనే ఉంటారు కాబట్టి లంచ్ కుదిరితే ఒక 15 minutesకి అట్లా బ్రేక్ తీసుకొని వచ్చి తింటాడు అనమాట. ఒకవేళ అట్లా బ్రేక్ తీసుకున్నా చాలా తొందరలో ఉంటాడు, ఫాస్ట్గా అయిపోవాలి ఈ టైప్లో. పెద్దగా వావ్ వీఆర్ హ్యావింగ్ లంచ్ ఫీలింగ్ ఏమి ఉండదు నాకు. అయిపోయింది. ఆ తర్వాత నేను మంచిగా ఒక న్యాప్ వేసినాను. నాకు ఎందుకో ముందు రోజు రాత్రి నిద్ర లేదు, ఏదో కొంచెం వీక్గా టైర్డ్గా అనిపిస్తుండే. సో నేను అట్లా కొంచెం న్యాప్ వేసినాను. ఆ తర్వాత నేను ఇక్కడ కాఫీ చేస్తున్నాను అనమాట, ఈవినింగ్ కాఫీ. నేను జిమ్కి వెళ్దామని అంటే చక్రి కూడా వస్తాను అన్నాడు అనమాట. చక్రి రోజు రాడు జిమ్కి, వన్స్ ఇన్ ఎ వైల్ అట్లా ఎప్పుడో ఒకసారి వస్తాడు. మాకు జిమ్ కొంచెం దూరమే. సో నేను ఇక్కడ ఇద్దరికి కాఫీ చేస్తున్నా. యాక్చువల్లీ బ్లాక్ కాఫీ చాలా మంచిది తాగడానికి. ఆ రోజు పాలు చాలా ఎక్కువ ఉన్నాయి అనమాట. సో అలా ఉండిపోతాయి అని చెప్పేసి నేను మిల్క్ కాఫీ చేస్తున్నాను. వెరీ బేసిక్ కాఫీ. నేను ఇలా కాఫీని ఫ్రాత్ చేస్తాను కదా, మా నిలియాకి చాలా ఇష్టం అనమాట పైన ఫ్రాత్. సో నేను కాఫీ చేసుకొని తాగుతున్నాను అంటే కాపీ అనుకుంటూ వస్తుంది. అది వచ్చి పక్కన కూర్చుంటుంది అనమాట. సో నేను అలా పట్టుకొని నేను కాఫీ పట్టుకోగానే వస్తుంది అది టింగ్ అనుకుంటూ. దానికి జస్ట్ ఆ ఫ్రాత్ నాకిపియాలన్నమాట.
అది నాకు ఈ వ్లాగ్ పెట్టాలంటే ఎందుకో చాలా వింతగా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ వ్లాగ్లో నేను ఎక్కడికి వెళ్ళట్లేదు. ఐ మీన్ లైక్ దిస్ ఈజ్ అ వెరీ నార్మల్ డే అనమాట. ఏం జరగట్లేదు, నేనేం స్పెషల్గా వండట్లేదు, దెర్ ఈజ్ నథింగ్, ఒక రెసిపీ లేదు. ఆర్ అంటే చూసే వాళ్ళకి ఇందులో ఏముంది టైప్ అనిపిస్తుందేమో అని కొంచెం ఆలోచిస్తున్నా. అండ్ ఇంతకుముందు నేను ఫోన్ పట్టుకున్నా కదా, మా ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నాను అనమాట. ఒక గ్రూప్ చాట్ ఉంటుంది, అది ఆల్వేస్ యాక్టివ్ లాగా ఉంటుంది అనమాట. అందులో పెద్ద ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉండదు, బట్ జస్ట్ లైక్ దట్. అలా నేను ఇప్పుడు నీళ్ళు ఎత్తుకొని ముద్దు చేస్తున్నా కదా, ఈశాన్ అట్లా రోజంతా నా దగ్గరే ఉండేటోడు, ఏమనేటోడు కాదు. కానీ నీళ్ళే ఒక 5 minutes ఇట్లా ముద్దు చేసినావు అంటే 6th minute పాలో అంటుంది. సో అందుకనే దీన్ని కొంచెం ముద్దు చేయలేకపోతున్నా అనమాట నేను. సో చక్రి వచ్చిండు, కాఫీకి జాయిన్ అయ్యిండు. సో ఇది ఆల్మోస్ట్ చక్రి వర్క్ అవర్స్ అన్నీ అయిపోయిన తర్వాత అలా తొందరగా సైన్ అవుట్ అయిపోయే ఛాన్స్ అట్లా ఏమన్నా ఉంటే అప్పుడు అట్లా వస్తాడు అనమాట. అండ్ ఇది ఇప్పటి వరకు మమ్మీ దగ్గర ఏదో ఉన్నట్టు నాటకాలు చేసి వాళ్ళ నాన్న రాగానే ఏ పక్క జరుగు పాప పక్క జరుగు టైప్లో ఉంటుంది అనమాట. టోటల్ నాన్న కూర్చి స్టైల్ ఇది. హలో, ఇవాళ పొద్దున్న నుంచి ఇప్పటి వరకు నేను అసలు ఏం ఫిల్మ్ చేయలేదు, ఎందుకంటే అసలు ఏమీ అవ్వట్లేదు అనమాట. టైం 5:30 అట్లా అవుతుంది. అండ్ వీఆర్ గోయింగ్ టు జిమ్. చెక్ చేస్తుండే వాళ్ళ. హలో. సో నిన్న చాలా లేట్ అయింది. నేను ఈ డైలీ వ్లాగ్స్ కాన్సెప్ట్ ఏదైతే పెట్టుకున్నానో అది పొద్దున ఐఎమ్ జస్ట్ నాట్ ఏబుల్ టు ఎడిట్. అది ఎప్పుడు ఎడిట్ చేయాలో అర్థం కావట్లేదు నాకు. అండ్ ఐఎమ్ యూజువలీ అ వెరీ స్లో ఎడిటర్. అంటే నేను ఒక వీడియో చేయడానికి నాకు బాగానే టైం పడుతుంది. సో ఫాస్ట్గా చేయలేను. అండ్ ఐఎమ్ జస్ట్ ఫిగరింగ్ అవుట్ ఎట్లా చేయాలి, ఏంటి, వాట్ ఈస్ ద బెస్ట్ వే టు డూ ఇట్ అని. అండ్ నిలియా పడుకున్నప్పుడు చేయాలన్నా కూడా కష్టం అవుతుంది కదా. షీఈ్ వేకింగ్ అప్ అనే పక్కన, లేకపోతే మధ్యరాత్రి లేస్తుంది. అండ్ ఈ అందరిట్లో ఐఎమ్ నాట్ ఏబుల్ టు డూ షార్ట్ ఫార్మాట్. వదిలేసిన నేను కంప్లీట్గా. నేను డైలీ ఇవి చేసి వ్లాగ్ చేసి అంటే ఇంకా 2 days అయింది. అండ్ 2 days వెబ్ సీన్ హౌ ఇట్ వాజ్ కదా. ఒకరోజు షాపింగ్, ఒకరోజు ఇది, ఇవ్వాలనేమో అమ్మో అన్నట్టుంది. ఈశాన్ లేడు. So probably tomorrow I want to film something or just edit some reels or something. ఈ చక్రికి పొట్టలేదు, బట్ ఈ యాంగిల్లో పొట్టున్నట్టుగా అనిపిస్తుంది చూడు నీకు. కూర్చుంటాం కదా, యా గైస్, చక్రికి పొట్టలేదు. ఏదైనా యాంగిల్లో మీకు పొట్టగా అనిపిస్తే he doesn't have పొట్ట. It means I am showing in wrong angle. Okay, are you happy? I told everybody you're not having పొట్ట. ఓకే, సో లెట్స్ గో టు జిమ్. నేను మొన్న వెళ్ళినప్పుడు అయితే నేను ఎవ్రీడే వ్లాగ్స్ ఫిల్మ్ చేస్తాను, నేను కెమెరా తీసుకొస్తా అని. ఏం చేసిన చక్రి, దొండకాయ ఫ్రై ఒకటి చేసిన అంతే. నువ్వు టిఫిన్ తీసుకొస్తే తిన్నా. ఐ డోంట్ ఫిల్మ్ దట్. యా, యాక్చువల్లీ చెప్పా కదా. నేను ఎందుకు ఫిల్మ్ చేయలేదు తెలుసా? బ్రేక్ఫాస్ట్ నిన్న మేము టెబ్యులర్ వస్తా వెళ్ళాం కదా, నాకు ఎక్స్ట్రా అంటే నాకు తెలియదు కదా నేను అక్కడికి వెళ్తున్నా అని. ఐ థాట్ వీఆర్ గోయింగ్ ఫర్ నార్మల్ డిన్నర్. సో డిన్నర్లో ఐ టేక్ ఫుటేజెస్ అవన్నీ తీసుకుంటా కదా నేను అని. ఇందులో బ్యాటరీ అయిపోతుందని ఎక్స్ట్రా బ్యాటరీ తీసుకొని వెళ్ళిన. అది నిన్న వచ్చేటప్పుడు కార్లో బై మిస్టేక్ బ్యాగ్లో నుంచి పడిపోయింది. అండ్ ఐ కుడెంట్, దేర్ వాజ్ నో ఛార్జింగ్ అనమాట. సో ఐ కుడెంట్ ఫిల్మ్. ఫోన్లో ఫిల్మ్ చేయొచ్చు కదా, అంత ఓవర్ యాక్షన్ ఎందుకంటే మీకు అనిపించచ్చు. బట్ 2 ఫుటేజెస్ని నేను తీసి ఎడిట్ చేయాలంటే నాకు చాలా వింతగా ఉంది. అందుకే ఐ డిడ్ నాట్. అండ్ మంచిగా సన్సెట్ అవుతుంది. బ్యూటిఫుల్ లైట్ కమింగ్, సో నైస్. బట్ యా, ఇప్పుడు వెళ్ళాలి. అండ్ వాట్ యూ వాంట్ ఫర్ డిన్నర్? చికెన్ తింటావా? ఎయిత్ గంటకి మరి అదే ఏంటి, ఐ మేక్ రోల్స్, పన్నీర్ రోల్స్ ఆర్ సంథింగ్, ఈజీ పీజీ. ఆర్ ఎల్స్ ఐ కెన్ మేక్ పన్నీర్ కర్రీ. పన్నీర్ కర్రీ చేయాలా, పన్నీర్ రోల్స్ చేయాలా, ఇట్స్ ద పాయింట్. ఇట్లా చెప్తాడు గైస్, ఒక ఆన్సర్ ఇయ్యాడు. మళ్ళీ ఏమన్నా అంటే ఇది వేస్ట్ అయింది, ఇట్లా వేసేది లేకుండే. మిల్లెట్ బ్రేక్ఫాస్ట్ ఎట్లుంటాయి అసలు తీసినావు అనుకోండి. నేను
తీయలేదు. మిల్లెట్ బ్రేక్ఫాస్ట్ మా ఇంటి దగ్గర దొరుకుతాయి, చాలా బాగుండే. మిల్లెట్ పొంగల్స్ తీసుకొచ్చిండు. నాకు అన్నిటికన్నా రాగి జావా ఇష్టం, నాకు చక్కగా కాచుకోవడం రాదు. ఇఫ్ యూ హ్యావ్ ఎ గుడ్ రెసిపీ పింగ్ మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ హౌ టు మేక్ అమేజింగ్ రాగి జావా విత్ మా మామయ్యనే. మరి మీ నాన్న అంటాడు గైస్. నోరారా మా నాన్న మామయ్య అనుకులు వీడు చక్కగా మామయ్య తెలుస్తా. కాబట్టి ఇప్పుడు అగో దొరికిపోయాను చూసినావా. రెసిప్రోకల్ నువ్వేమంటావు, నేను కూడా అదే అంటా కదా. అబద్ధం. నేను మంచిగా మామయ్య అత్తే అంటా గైస్. మీకు ఎప్పుడైనా చెప్పిందా మీ నాన్న అని ఎప్పుడైనా అన్నాను నేను? వెరీ బ్యాడ్. నేను నీతో మాట్లాడినప్పుడు ఏమన్నాడు గైస్, వెరీ బ్యాడ్ గై. అయితే అయితే ఏం చెప్తున్నా నేను, ఏదో చెప్తున్నా. రాగి జావా విత్ ఉల్లిగడ్డలు అవన్నీ వేసి చేస్తారు కదా, ఈ మస్తీ అమ్మి ఉంటుంది. సో డూ లెట్ మీ నో. చాలా లో క్యాలరీ అండ్ అమ్మాయిలకు చాలా చాలా మంచిది కూడా. బట్ నాకు ఆ రెసిపీ రాదు. నేను ట్రై చేసిన, ఎప్పుడు ఇట్లా ఆ పిండి లాగా వస్తుంది కానీ మంచిగా రాగి కుక్ అయినట్టు రాదనమాట. సో డూ లెట్ మీ నో మీ దగ్గర రెసిపీ ఉంటే. మా ఇంటి దగ్గర దొరుకుతుంది, చాలా బాగుంది. ఇప్పుడు ఏదో ఒకటి అనాలి. he needs to get back at me, otherwise he can't sleep. Yes. నీ మెథడ్ ఆఫ్ థింకింగ్ లో నీకు మెజర్మెంట్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి నీ ఇష్టం చేస్తావు. రెసిపీస్ చూస్ చేసేంత లైక్ నీకు అది ఉంటుంది, అందుకే నీకు కరెక్ట్ గా రావు. నేను రెసిపీస్ చూసినా ఏం చేసినా కరెక్ట్ పర్ఫెక్ట్ వస్తుంది. వెరీ గుడ్. అవునా కదా, ఒప్పుకోవాలి కదా. ఏం చేద్దాం అంటావు మరి? నువ్వు కూడా మెజర్మెంట్స్ ఏం చెప్తాను. చెయ్యే మెజర్మెంట్. ఒక అనేసాడు ఫామ్ లో కుకింగ్ చేస్తాడు చూసిన, చేతుల్లోకి వచ్చినట్టు చేసినట్లు అంతే. ఎవరికి ఫోన్ వస్తుంది. ఓకే గైస్, జిమ్ వచ్చేసింది కూడా, లెట్స్ గో. నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పినాను, నేను కల్ట్ జాయిన్ అయినా. మా ఇంటి దగ్గర చాలా రోజుల తర్వాత పడ్డదనమాట. సో అందుకని చక్రి నేను వచ్చినాం వర్కౌట్కి అండ్ ద వర్కౌట్ వాజ్ నైస్. బట్ వీళ్ళు నన్ను ఫిల్మ్ చేయనీయలే గైజ్ ఇవాళ, ఎందుకో ఏమో తెలియదు. కానీ నేను ఫిల్మ్ చేస్తా అంటే నో అన్నారు. అయిపోయింది మా వర్కౌట్. ఎట్లుండే చక్రి వర్కౌట్ బాగానే ఉంది. చక్రి బాగా చేసింది గైస్, నేను చేయలేదు సరిగ్గా ఇవాళ. నాకు కార్డియో ఉంటే అస్సలు నచ్చదు. కార్డియో ఏం చేపించినా నాకు చేయబుద్ధి కాదనమాట. సో ఐ వాజ్ నాట్ డూయింగ్ nicely, but other than that okay నన్ను తీయనియలేదు జిమ్లో ఇవాళ. అంటే మేం చేసేవి, లేకపోతే తీసేదాన్ని. ఐ వాంటెడ్ టు టాక్ అబౌట్ ఆస్ట్రోటాక్. చాలామంది ప్రమోషన్ అని అడుగుతున్నారు. ఆబ్వియస్లీ ప్రమోషన్ గైస్. అంటే నేను ఇప్పటివరకు ఎప్పుడైనా చెప్పినా ఆస్ట్రోటాక్ అని లేదు కదా, ఇప్పుడే చెప్పినా కదా. సో ఆబ్వియస్లీ ఇట్స్ ఎ ప్రమోషన్. బట్ అది నిజమా అబద్ధమా అని మీకు డౌట్ రావచ్చు. సో ఇక్కడ ఇది ఆస్ట్రోటాక్ కనిపిస్తలేదు. ఓ షిట్, అనిపిస్తుందా? ఇది ఆస్ట్రోటాక్ యాప్. ఇందులో మనం మాట్లాడినవి అవన్నీ ఇక్కడ ఉంటాయి అన్నమాట. లైక్ వాట్ హ్యావ్ యూ స్పోకెన్ అన్నదంతా ఇక్కడ ఉంటుంది. అండ్ ఐ డోంట్ నో ఇఫ్ యూ కెన్ సీ, ఇప్పుడు కనిపిస్తుంది కదా, ఇవన్నీ నేను టైంపాస్కి మాట్లాడిన మాటలు. ఫస్ట్ చాట్ వచ్చేసి 22-104. ఓ గాడ్, దిస్ ఇస్ పథెటిక్. ఇది వస్తలేదా, కనిపిస్తుందా? 22-104 22-104 నుంచి నేను ఇట్లా మాట్లాడుతూనే ఉన్నా. పోనీ నేను ఓన్లీ ఆస్ట్రాలజర్స్తో మాట్లాడుతున్నానా అంటే అట్లా కూడా మాట్లాడా. నేను సైకిక్స్తో మాట్లాడినా, ఇలా టారో కార్డ్ రీడర్స్తో మాట్లాడినా, ఇట్లా వీళ్ళందరితో మాట్లాడాను. నేను ఏ ప్రాబ్లం కూడా కాదు, ఉత్తినే నాకు అప్పుడప్పుడు ఆస్ట్రోటాక్లో మనకి ఎక్స్ట్రా బ్యాలెన్స్ వస్తుంది, ఫస్ట్ చాట్ ఫ్రీ వస్తుంది, ఏదైనా లింక్ తీసుకుంటే వస్తుంది. సో అట్లా తీసుకొని మాట్లాడతా. నేను మాట్లాడటమే కాదు, చక్రితో కూడా మాట్లాడిపిస్తా కదా. నీ దాంట్లో ఫ్రీ ఉన్నప్పుడు నీతో కూడా మాట్లాడిపించినా కదా. అవి ఎంత నిజం ఉంటే ఎంత అబద్ధం ఉంటాయి అన్నది సెకండరీ గైజ్. అక్కడ ఏదో అడగొచ్చు అన్న ఆప్షన్ ఉంది కాబట్టి అడుగుతా అనమాట. వాళ్ళు అట్లా చెప్పినవి ఏమన్నా చేస్తానా అంటే డబ్బులు ఖర్చు లేనిది చేయమంటే ఏమన్నా చేస్తానేమో, కానీ అట్లా ఆ స్టైల్ అనమాట. ఇట్ డిపెండ్స్. లైక్ సి, డు నాట్ అజ్యూమ్ సంథింగ్ దట్ యూ డోంట్ నో. నేను చెప్తున్నా అంటే నేను యూజువల్గానే నా పర్సనల్ లైఫ్ ఇక్కడ చాలా తక్కువ చూపిస్తా. నేను నా గోల్డ్ జ్యువెలరీ కలెక్షనే చాలా మంది అడిగిన తర్వాత చేసినాను. ఇప్పుడు చాలా మంది నన్ను బ్యాగ్ కలెక్షన్ అడుగుతున్నారు. నేను అందుకే చేయను, ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు పుట్ అంత ఎక్కువ
నా గురించి ఇన్ఫర్మేషన్ నాకు అట్లా చెప్పాలనిపిదు అనమాట. యా, సో నేను ఆస్ట్రాలజీ, మేనిఫెస్టేషన్, సైకిక్స్, టారో కార్డ్స్ ఇవన్నీ నమ్ముతా. ఇఫ్ యూ మీరు ఏమంటారు, ఏమైనా ఐ డూ బిలీవ్, రైట్? యా, మేనిఫెస్టేషన్ అయితే నేను బిలీవ్ చేస్తా. సైన్స్, బట్ అంటే కరెక్ట్ పర్సన్స్ అట్లా కాకపోయినా ఐ డూ కదా, ఇట్స్ నాట్ సంథింగ్. సో వాళ్ళ నుంచి నాకు మీరు ప్రమోట్ చేయండి అని వచ్చినప్పుడు ఎందుకు చేయను, చేస్తాను. మిమ్మల్ని నేను ఫస్ట్ చాట్ నా లింక్ నుంచి ఫ్రీ ఉంది, డిస్క్రిప్షన్ లో ఆ లింక్ ఉంది, ఫస్ట్ దాంట్లో ఉంది. సో ఫ్రీ చాట్ మాట్లాడి చూడండి. ఇఫ్ యూ ఫైండ్ ఇట్ నైస్ దెన్ ఓకే, అదర్వైజ్ మీకు అంటే ఒక లిమిట్ ఉంటుంది కదా. యూ షుడ్, నేను చెప్పినా మీరు చెప్పినా అని కాదు, ఇట్స్ సేమ్ యాజ్ ఎనీథింగ్ దట్ నేను చెప్పినా అని యూ కాంట్ స్పెండ్ మనీ, రైట్? సో ఇఫ్ ఇట్స్ ఫ్రీ అండ్ యూ వాంట్ టు ఆస్క్ సంథింగ్ అడగండి. లేదు ఐ కెన్ స్పెండ్ 100 రూపీస్, నాకు పెద్ద మ్యాటర్ కాదు, నేను 100 రూపీస్ పెట్టి ఒక 5 minutes ఒకరితో మాట్లాడగలను అన్నప్పుడు మాట్లాడండి. అమ్మో నేను 100 రూపీస్ సచ్చిన ఖర్చు పెట్టినప్పుడు మాట్లాడకండి. అంతే, అక్కడ అంతకు మించి ఏం లేదు. వి వాంట్ టు ఒక మంచి ఆస్ట్రాలజర్తో మాట్లాడాలని అనుకుంటున్నాను అని మీకు అనిపించింది అనుకోండి, గో అండ్ మీట్ సంబడి అండ్ టాక్ ఇస్ వాట్ ఐ సే. అంటే మీ ఫ్యామిలీ వాళ్ళు ఎవరైనా నమ్ముతే అట్లా ఏమన్నా ఉంటే చేసుకోండి. అంతేగాని ఒక ఇంటర్నెట్ యాప్ వెనకాల మనిషికి మీరు ఎక్కువ డబ్బులు ఇచ్చి అయితే దట్ డజంట్ మేక్ సెన్స్ కదా. ఏం కావాలి, ఏం కావాలి నీకు? ఏంటి? అయ్యో ఏమైందమ్మా? ఏం కావాలి, ఏం కావాలి చెప్పు. నేను జిమ్ నుంచి రాగానే ఫ్రెష్ అయిన తర్వాత అలా కూర్చొని నిలియాతో ఉంటా. అది నేను 1 hour కనిపించిపోయేసరికి కొంచెం వింతగా చేస్తుంది. అప్పుడు కూడా అంతే, ఒక 5 minutes ఆడుకున్నట్టే ఆడుకొని ఆ తర్వాత ఇంకా స్టార్ట్ చేస్తుంది అనమాట. పాలో అంటుంటుంది. నేను ఇక్కడ పాలకూర పప్పు చేస్తాను అన్నాను. అయితే చక్రి నేను సరిగ్గా చేయనంట పాలకూర పప్పు, పెళ్ళిలో చేసినట్టు కావాలంట, పక్క జరుగు నేనే చేస్తా అన్నట్టు అన్నాడు. ఇట్లా చేస్తా అంటాడు, మొత్తం పప్పు వేస్తాడా అంటే అట్లా కూడా చేయడు. అన్నీ కట్ చేసి ఇవ్వాలి, అన్నీ కడిగి కట్ చేసి మళ్ళీ చింతపండు రసం అంతా తీసి అట్లా రెడీగా పెడితే అప్పుడు ఆయన వచ్చి ఇట్లా స్పూన్ ఇట్లా అని నేను చేసినా నువ్వు చేయలేని అంటాడు. ఎంత వేడిగా ఉందంటే, నాకు ఇట్లా ఫుల్ వేడిగా ఉంది అని అంటే నేను ఇట్లా ఒక స్పూన్ ఐస్ క్రీమ్ తింటా అనమాట. ఇది సమ్ ఐస్ క్రీమ్, దీని ఫ్లేవర్ వచ్చేసి కుకీ డో ఫ్లేవర్ అనమాట. సో చాలా బాగుండే, నాకు మస్తు నచ్చింది. చక్రికి నచ్చదు, నెక్స్ట్ చక్రికి చాక్లెట్ అట్లాంటివి ఏం నచ్చవు అనమాట. సో అట్లా మా కిచెన్ చాలా చిన్నది, సో మేము ఇద్దరం అందులో పట్టడం అనేది చాలా పెద్ద విషయము. సో ఫైనలీ పప్పు అయితే చేసిండు. నేను చేస్తా అన్నా బట్ దెన్ నేను పన్నీర్ స్టిర్ ఫ్రై చేసిన ఈవినింగ్ ప్రోటీన్కి. కొంచెం పన్నీర్ అండ్ ఆనియన్స్ వేసి బేసిక్ స్టిర్ ఫ్రై. అండ్ దెన్ ఇది నిలయాకి పొద్దున కిచిడికి నానబెట్టింది కదా, అది తిన్న తర్వాత యూజువలీ చాలా మిగిలిపోతుంది. అది ఇంకా వేస్ట్ చేయడం ఇష్టం లేక నేను తింటా అనమాట. యాక్చువల్లీ నాకు అట్లా ఇష్టం కూడా, ఎందుకంటే రైస్ ఇంకా తక్కువ ఉంటుంది, అందులో పప్పు ఉంటుంది కాబట్టి రైస్ చాలా తక్కువ ఉంటుంది అనమాట. సో ఐ ఈట్ లైక్ దాట్ నా డిన్నర్కి. అండ్ ఆ తర్వాత మ్యాంగో సీజన్ వచ్చేసింది అని చక్రి మ్యాంగోస్ తీసుకొచ్చిండు. అసలు నా బర్త్డే టైంకి చాలా మంచిగా స్వీట్ మ్యాంగోస్ రావాలి, బట్ రావట్లే అనమాట. ఇప్పుడు ఈ మ్యాంగో కూడా అస్సలు బాగాలేకుండే, నిలియకు కూడా ఇష్టం మ్యాంగోస్. సో దాట్ ఈస్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. ఇంకా తినేసి పడుకున్నాం అంతే. ఇఫ్ యూ హ్యావ్ లైక్ ద వీడియో, డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్, సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో.